యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాల సందేశంలో 24వ సందేశంగా తపస్కాలము ఆత్మలో జీవించు కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఈరోజు వాక్య భాగాలు ఏంటంటే మీరు రాసుకోవాలండి. గలతీ 5వ అధ్యాయంలో 16 నుంచి 26 వరకు, అలాగే రోమా 8:5 నుంచి 17 వరకు, తర్వాత ఎఫెసీ 5వ అధ్యాయం అంతా చదువుకోవచ్చు. అయితే 3 నుంచి 5 వరకు చూద్దామండి. కొలోసి 3వ అధ్యాయం, ఎఫెసీ 5వ అధ్యాయం. ఇప్పుడు గలతీ వచ్చేసి 5:16 నుంచి 26, రోమా 8వ అధ్యాయంలో 5 నుంచి 17 వరకు. ఇవన్నీ మీరు రాసుకోవాలి, అందుకే చెప్తున్నా. ఇక్కడ ఇదేంటి అని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ప్రతి మనిషి, నేను నిన్న కూడా చెప్పానా, మనిషి 3 భాగాలు అన్నమాట. బయటికి కనపడేది శరీరం, తర్వాత ఇక్కడ ఇది మనస్సు అన్నమాట, ఆ తర్వాత లోపల ఉంది ఆత్మ. ఇంగ్లీష్లో అయితే బాడీ, సోల్, మైండ్, బ్రెయిన్ అంటారు కదా. ఇది వచ్చేసి స్పిరిట్ అన్నమాట. ఇప్పుడు నేనే 3గా మీరు ఊహించుకోండి. ఇది నా శరీరము, ఇది నా ఆత్మ, మరి మధ్యలో ఏముంది? మనస్సు. ఇది నేను మనస్సు అనుకోనండి. గలతీ 5:16 నుంచి పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఆత్మలో జీవించండి. ఇది ఆత్మ. ఈ ఆత్మలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తారనమాట. మీరు ఆత్మలో జీవించండి. శరీర వాంఛలను తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానివేయండి. ఎందుకంటే శరీరం కోరునది ఆత్మ కోరుదానికి విరుద్ధంగా ఉంటుంది. రెండింటికి బద్ధ వైరం. శరీరం మట్టిలోంచి వచ్చింది కదా, కనుక క్రింద వాటినే కోరుకుంటుంది అన్నమాట. ఈ శరీరంలో ఎన్ని పిశాచులు దాగి ఉంటాయో చూడండి. సో ఇవన్నీ అన్నమాట. యేసుప్రభు ఒక వ్యక్తిలో మార్కు 5లో 6,000 దయ్యాల్ని బయటికి పంపించేశాడు కదండి. మగ్దలేన మరియలో 7 దయ్యాల్ని వెళ్ళగొట్టేశాడు యేసుప్రభు. ఆమెకు విడుదలనిచ్చారు. లూకా 8:2లో ఉంటుందన్నమాట. 7 దయ్యాలంటే ఏంటి? గర్వము, కోపము, అసూయ, మోహము, తర్వాత తిండిబోతుతనము, ఆ తర్వాత సోమరితనము, ఇవే అన్నమాట. ఇంకా అంతే, అవి మనలో కూడా పనిచేస్తాయండి. ఈ శరీరం మట్టిలోంచి వచ్చింది. ఆది మానవుడు, దంపతులు ఆదం అవ్వలు పాపం చేశారు. ఏంటంటే దేవుని మాటని ప్రక్కన పెట్టి సైతాన్ మాటని విన్నారు. అప్పుడు వాళ్ళలోనికి ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ సైతాన్ యొక్క శక్తులు ప్రవేశించాయన్నమాట. అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి, పరిశుద్ధాత్మ వస్తుంది. అందుకే బైబిల్ చదువుకోమని చెప్పేదన్నమాట. మన యేసుక్రీస్తులాగా మారాలంటే, యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యమే, తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యే యేసు. కనుక వాక్యం చదువుతుంటే మనం ఏమవుతుందంటే, వాక్యం చదివినప్పుడు ఎజెకియల్ 2:2 అండి, పరిశుద్ధ ఆత్మ మనలోనికి వెళ్తాడు. ఎజెకియల్ చెప్తాడు, దేవుడు నాతో మాట్లాడుతుండగా పరిశుద్ధ ఆత్మ నాలోనికి వెళ్ళారు. గాబ్రియల్ దూత కూడా దేవుని మాట చెప్తూ ఉండగా మరియ తల్లికి, తర్వాత పరిశుద్ధాత్మ. సో మనలోనికి వాక్యం వెళ్ళినప్పుడు వాక్యంతో పాటు ఆత్మ వెళ్తారండి. ఆ పరిశుద్ధాత్మ, ఇది చూడండి, పరిశుద్ధాత్మ మన ఆత్మ. ఇప్పుడు నా లోపల ఆత్మ, నా ఆత్మతో కలిసినప్పుడు ఆ పుట్టే బిడ్డల్ని ఏమంటారంటే ప్రేమ అంటారనమాట. భార్య భర్తలు కలిస్తే అండి వాళ్ళకి బిడ్డ పుడతాడు కదా. అలాగే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసినప్పుడు మనకి పుట్టే బిడ్డ పేరేంటంటే ప్రేమ అన్నమాట. ఆ ప్రేమతో పాటు ఇవన్నీ, ఇదో ఆరెంజ్ తీసుకొని వచ్చాను చూడండి. ఇది ఈ ఆరెంజ్ ఒక్కటే, కానీ దీని లోపల చాలా ఉన్నాయి కదండి, తొనలు కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాగే పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు దేవుని ప్రేమతో మనల్ని నింపుతాడండి. రోమా 5:5 అన్నమాట. ఒక పైప్ ట్యాంక్ నుంచి
మన ఇంట్లోకి నీళ్ళు వస్తాయి కదా, అలాగే పరలోక తండ్రి నుంచి పరిశుద్ధాత్మ ఒక పైప్ లాగా మన ఆత్మలోనికి ప్రేమను పోస్తాడనమాట. ఎప్పుడు అంటే బైబిల్ చదువుతున్నప్పుడు. అందుకే మనం బైబిల్ చదువుకోవాలండి. యేసుప్రభు వాక్యాన్ని చదువుతున్నప్పుడు యేసుప్రభు యొక్క ఆత్మ మనలోనికి వస్తుంది. యేసుప్రభు యొక్క స్వభావం అన్నమాట. చూడండి ఏమేమి కనబడుతున్నాయి మీకు. ఆత్మ ఫలం అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిస్తే ఏం జరుగుతుందంటే ప్రేమ, సంతోషం, సమాధానం. నేను చదువుతాను, స్క్రీన్ మీద మీరు చూసి రాసుకోనండి. గలతీ 5:22-23. ఈ 40 days ఏంటంటే మనం పరిశుద్ధ ఆత్మని పొంది, పరిశుద్ధాత్మ మన ఆత్మ ఇద్దరు కలుసుకొని అప్పుడు ఈ ఫలాలన్నీ ఫలించాలన్నమాట. అంజూరపు చెట్టు చూడండి, యేసు ప్రభు పరిశుద్ధ వారంలో అన్నమాట. ఆదివారం యెరూషలేంకి వస్తారు. ఆ తర్వాత సాయంకాలానికి బెతానియా వెళ్ళి శిష్యులతో కలిసి మరియ, మార్త, లాజరు వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. ఆ తర్వాత సోమవారం మళ్ళీ బెతానియా నుంచి యెరూషలేంకి. దారిలో అంజూరపు చెట్టు చూస్తారు, ఆకలేస్తుంది. అంజూరపు కాయలు బాగుంటాయండి. అప్పుడు ఆకలేసి ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. అప్పుడు శపిస్తారనమాట. ఇంకా ఈ చెట్టు ఎన్నటికి ఫలించకుండుగా కానీ శపిస్తారు. సోమవారం ఉదయం యెరూషలేంకి వస్తూ మళ్ళా సాయంకాలానికి మళ్ళీ బెతానియాకి వెళ్తారు. మంగళవారం ఉదయం అలా నడుస్తుంటే చెట్టు ఎండిపోయింది. అయ్యో ప్రభా చూడండి అంటారు. అంటే మనము పచ్చగా, దేవుడు మనల్ని పచ్చగా ఆశీర్వదించారు. ఇతరులు మన నుంచి ఫలాలు కోసుకొని తినేలాగా వాళ్ళ ఆకలిని తీర్చాలండి. క్రైస్తవులంటే ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళు, రోగులన్నీ పరామర్శించేవాళ్ళు. మదర్ తెరీసా సిస్టర్స్ చేస్తున్నారు చూడండి, అది అన్నమాట. ఇప్పుడు ప్రేమ వచ్చేసిందండి. ప్రేమ దాంతోపాటు ఇంకా ఏమేమి వచ్చాయి మీరు చూడండి. సంతోషం, సమాధానము, దయ. మనం యేసు ప్రభువుతో అంటే పరిశుద్ధాత్మ అన్న యేసు ప్రభు అన్న తండ్రి ఒక కలిస్తే యేసు ప్రభు లక్షణాలని పరిశుద్ధాత్మ మన హృదయంలో పోస్తాడనమాట, ఆత్మ ఫలాలు. దీన్ని బట్టే మీరు యేసు ప్రభుకి చెందిన వాళ్ళ కాదా అని, చెట్టు కాస్తున్న ఫలాల్ని బట్టి ఆ మనిషి ఎవరో తెలుసుకోవచ్చు అంటారు. నేను చదువుతాను, మీరు చూడండి, దయచేసి రాసుకోనండి. గలతీ 5:22-23. ఓకేనా? ఆత్మ ఫలం ఏవనా ప్రేమ, సంతోషము, సమాధానము, సహనము, దయ, మంచితనము, నమ్మకత్వము, సాత్వికత, ఆత్మ నిగ్రహము. వీనికి వ్యతిరేకమైన చట్టం లేదండి. సువార్త బోధిస్తే చట్టం ఉంది, కానీ మదర్ తెరీసా తల్లిలాగా ఆ రోడ్డు మీద ఉన్న వృద్ధులను తీసుకొని వచ్చి సేవ చేస్తే, అనాథ పిల్లలకి సేవ చేస్తే దానికి ఏ చట్టం లేదనమాట. ఎవరు ఆపరండి. చైనాలో సువార్త బోధనకి ఎవరిని రానివ్వరు, మిషనరీస్ని. మదర్ తెరీసా సిస్టర్స్ని మాత్రం రమ్మన్నారు, ఎందుకంటే వాళ్ళకి సేవ కావాలన్నమాట. ప్రేమ, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ సేవ ఉంటుందండి. ఎక్కడ సేవ ఉంటే అక్కడ ఐక్యత ఉంటుంది. ముందు మదర్ తెరీసా తల్లి అంటారు, ప్రేమ ఇంట్లోనే పుట్టి ఇంట్లోనే పెరిగి ఇంట్లోనే అది పుష్పించాలి, పరిమళించాలి అన్నమాట. ఇంటిలో మీరు భార్య భర్తలుగా ఒకరినొకరు ప్రేమించుకోనండి. తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఒకరికొకరు సేవ చేసుకోనండి. దయ కలిగి ఉండండి. ఇక్కడ చూడండి, ప్రేమ నుంచి మీకేమొస్తుంది? ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గర సంతోషం ఉంటుందండి. నిన్న మనం ధ్యానించుకున్నాం కదా, సంతోషం, సమాధానం, ఆనందాన్ని గురించి. సంతోషము ఆనందం అంటే ఒకటే. మరియ తల్లి ఎలిజబెతమ్మ దగ్గర వెళ్తారు, ఇద్దరు ఒకరినొకరు మరి అభినందించుకుంటారు. ఆ తర్వాత ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, ఇద్దరు దేవుణ్ణి స్తుతిస్తారనమాట. ఆనందం, ప్రేమ ఉంది మరియ తల్లికి. అందువల్ల ఎలిజబెతమ్మ దగ్గర వెళ్ళి సేవ చేశారు. ఆ తర్వాత రెండు కుటుంబాలు కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపిస్తాయండి. జకారియా ఎలిజబెతమ్మల కుటుంబం, జాన్ ది బ్యాప్టిస్ట్, మరియ తల్లి జోజప్ప గారు. అంటే యేసు ప్రభు మరి పరిశుద్ధాత్మ ప్రభావం వలన మరియ తల్లి గర్భం ధరించి యేసు ప్రభుకి జన్మనిస్తారు. కానీ మరియ తల్లికి భర్తగా యోసేపు, పెంపుడు తండ్రిగా యేసు ప్రభుకి అన్నమాట. దేవుని యొక్క చిత్తం చేసి లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించారు. మిమ్మల్ని కూడా అందుకే పిలిచారండి, మీ సొంత చిత్తం చేయడానికి కాదు. యేసు ప్రభు
తన యొక్క పరిచర్యను గురించి చెప్తారండి. యోహాను 6:38, నేను ఈ లోకానికి వచ్చింది నా ఇష్టం చేయడానికి కాదు, నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. దేవుడు మిమ్మల్ని లోకానికి పంపించింది మీకు ఇష్టం వచ్చినట్లుగా, శరీరం కోరుకున్నట్లుగా తిని త్రాగి ధరించి డబ్బులు సంపాదించడానికి కాదు. ఒక శరీరాన్ని మీకు ఇచ్చారు, మీరు లెక్క చెప్పాలి, దేవుని చిత్తం చేయాలి. హెబ్రీ పత్రిక 10లో యేసుప్రభు అంటారు 5వ వచనం నుంచి, నాన్న నీవు బలులు కోరవు, ఇది దేవుడికి ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది కాదు కోరవు. నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, కనుక నేను ఇక్కడికి వచ్చాను. పరలోకం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నీ చిత్తం చేయడానికి. సిలువలో మరణించాలి, మరియ తల్లి కుమారునిగా, యోసేపు పెంపుడు కొడుగ్గా, వడ్రంగి పెంపుడు కొడుగ్గా పెంచబడాలన్నమాట. లేత ఎండిన నేలలో పాతిన ఒక చిన్న లేత మొక్కలాగా. యెషయా 53:5. ఎండిన నేలండి వడ్రంగి కుమారుడు, ఒక రాజు కుమారుడు కాదు. వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ఆయన నోరు మెదపలేదు. మన కొరకు సిలువని మోసాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. దేవుని యొక్క చిత్తం అది. ఆయన సిలువ మరణం ద్వారా దేవుడు మనల్ని తనతో సమాధానపరచుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. ఆ చిత్తం చేయడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఇప్పుడు ఆ చిత్తం చేసి తండ్రి చిత్తం, తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నారు. మీరు కూడా దేవుడిచ్చిన పని చేసి శరీరంతో అక్కడ పరలోకంలో యేసుప్రభు ప్రక్కన కూర్చోవాలని దేవుని యొక్క చిత్తం అండి మీ జీవితంలో అన్నమాట. కనుక ఈ ఫలాల్ని మనం ఫలించాలి. అందుకే పౌలు చెప్తున్నాడు, మీరు ఈ ఫలాలు ఫలించాలి, క్రీస్తు యేసునకు చెందినవారు. గలతీ 5:24. వ్యామోహాలు, శరీర వాంఛలతో కూడిన వాళ్ళ శరీరాన్ని సిలువ వేసుకోవాలంట. 14 స్థలాలు చెప్పడం కాదండి, మాత్రమే కాదు, మీరు అలా మీ శరీరాన్ని సిలువ వేసుకోవాలి. ఇది తినాలి, ఇది చూడాలి, ఇది వినాలి, ఇది ధరించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు అండి. పరిశుద్ధ ఆత్మ రాలేదనుకోండి, అది 40 దినాల ఉపవాసం, తర్వాత మళ్ళీ బురదలోకి అన్నమాట. అందుకే అంటాడు కదా పేతురు 2వ లేఖలో 2వ అధ్యాయంలో 22వ వచనం, 2:22 అన్నమాట. మళ్ళీ వెనక్కి వెళ్తే కుక్క కక్కిన కూడు తిన్నట్లే అంటాడు. మీరు ఏమి విడిచిపెట్టారో ఈ 40 రోజులు దీక్ష అని, మళ్ళా వెనక్కి వెళ్తే ఎట్లా అని ఇంకొక ఉపమానం కూడా ఇస్తాడు. కుక్కతో పాటు పంది, నేను కాదండి పేతురు గారు రాశారనమాట. పందికి స్నానం చేపిస్తే కూడా మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతుంది కదా అని. అలా మనం ఉండొద్దండి, సిలువ వేసుకోవాలి. యేసు ప్రభుతో పాటు మనం కూడా సిలువ వేయబడాలి. అందుకే రోమా 6లో పౌలు రాస్తాడనమాట, మీరు యేసుక్రీస్తుతో పాటు మరణిస్తే శరీర వాంఛలకి సమాధి చేయబడితే ఆయనతో పాటు లేస్తారు. ఆయన నీతిని ధరించుకొని కలువరి సిలువ చెంత మన పాపాలని ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంలో మనల్ని కడిగి, పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు రక్తంలో మనల్ని కడిగి, యేసు వాక్యంతో కడిగి మనకి నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ఇస్తారు. అలా మనం క్రీస్తుతో పాటు మరణించాలి ఈ 40 రోజులు. దేనికి మరణించాలంటే ఇదిగో ఈ శరీర వాంఛలకు అన్నమాట. శరీర కార్యములు ఏవనా మనలో పుట్టగొడుగులు చూడండి, మా ఊర్లలో తెలుసు, కొంచెం వర్షం వస్తే మేము పొలానికి వెళ్తాము, పుట్టగొడుగులు వస్తే తెచ్చుకొని మా అమ్మ చాలా బాగా చేసేదండి. మా అమ్మలాగా ఎవ్వరు చేయరు, చాలా బాగా. ఇంకొక ఫ్రెండ్ చేస్తుంది నాకు గుంటూరులో, నేను వెళ్తే థామస్ అని, మా అమ్మ తర్వాత అమ్మలాగా అన్నమాట. ఎంత బాగుంటాయి పుట్టగొడుగులు వచ్చినట్లుగా మన శరీరంలో నుంచి ఈ దయ్యాలు పుడుతూ ఉంటాయండి. వాటిని దయ్యాలు అనకుండా ఏమంటున్నాడంటే ఇక్కడ పౌలు శరీర కార్యములు అంటున్నాడు. నేను చదువుతాను, గలతీ 5వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు. ఇవి మాత్రం మీరు రాసుకొని వీటన్నిటినీ నశింపజేయాలి. ఎలా అంటే మన సొంతగా కాదండి. 40 రోజులు మాంసం తినకుండా, లేకపోతే ఉపవాసం ఉండి సినిమాలు చూడకుండా మళ్ళా వెనక్కి వెళ్తే అది దేవుని వలన చేసిన ఉపవాసం కాదు. పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఎప్పటికీ అలాగే ఉంటామన్నమాట. పరిశుద్ధాత్మ అగ్నిలాగా వచ్చి
మనలో ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని నశింపజేస్తాడు. అందుకే రోమా 8వ అధ్యాయం మీరు చదవాలండి, 5 నుంచి. శరీరానుసారులు అంటే శరీరానుసారులు, శరీరం ఏం కోరితే వానికే మనసు ఇస్తారు. శరీరం కోరుతుంది, ఇదిగో చూడండి జారత్వం అంటే అపవిత్రత అన్నమాట. పెళ్ళికి ముందు అమ్మాయి అబ్బాయిల మధ్య ఉండే ఆకర్షణ అండి, కలవడం అన్నమాట. ఆ తర్వాత పాపం చూడడం, అపవిత్రమైనవి చూడడం, జారత్వం, ప్రీ మ్యారిటల్ సెక్స్ అంటారు. పెళ్ళి తర్వాత కూడా ఒక భర్తకి ఒకే భార్య, భర్త భార్య క్రీస్తుతో అంటు కట్టబడాలి. ఇలా అన్నమాట. ఆయన చెట్టు ద్రాక్షవల్లి మనం అంటుకట్ట, భార్య భర్తల మధ్యలో ఇంకా క్రీస్తుతో అంటు కట్టబడిన తర్వాత ఎవరు వెళ్ళకూడదు. భర్త కానీ భార్య కానీ తన లైఫ్ పార్ట్నర్కి మరి ద్రోహం చేయకూడదు. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. నేను చెప్తున్నాను, తల్లిదండ్రులకి ఇల్లు కట్టినప్పుడు అండి పునాది స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ అట్లా వేస్తారు కదా, అవి స్ట్రాంగ్గా ఉంటాయి. అక్కడ క్రాక్ వచ్చింది అంటే ఫస్ట్ ఫ్లోర్లో పునాదిలో ఏదో ఫాల్ట్ ఉందన్నమాట. పునాది ఎవరంటే మీరే, భార్య భర్తలు, తల్లిదండ్రులు. మీ పిల్లల్లో అక్కడ ఫాల్ట్ ఉంది అంటే మీలో ఏదో ఉందేమో కరెక్ట్ చేసుకోండి. మీరు బాగున్నప్పుడు వాళ్ళు దారి తప్పినా మీ ప్రార్థన ద్వారా వాళ్ళు మళ్ళా దారిలోనికి ప్రభు తీసుకొస్తారు. మోనికా తల్లి ప్రార్థన ద్వారా తన కొడుకు అగస్టిన్ ఒక పాపి మరి పునీతుడైపోయాడనమాట. ఆ పునాది ఏంటంటే వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలండి. హెబ్రీ 13:4 వివాహాన్ని అందరూ గౌరవించాలి. ఇట్ ఈస్ హోలీ మ్యాట్రిమోనీ. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు ద్రోహం చేయకూడదు. భార్య భర్తలు ఒకరికొకరు ద్రోహం చేయకూడదు. ఆయన చెప్తారు మలాకి 2:14 వివాహం యొక్క ఉద్దేశం మీరు ఎరుగరా. ఆయన వివాహం ద్వారా భార్య భర్తల్ని ఏక ఆత్మగా, ఏక శరీరంగా, ఊరికే శరీరాలు జంతువులు కూడా కలుసుకుంటాయండి, కానీ మనం జంతువులు కాదు, దేవుని బిడ్డలు ఏక ఆత్మగా చేయాలి, ఏక శరీరం. అప్పుడు ఆ భార్య భర్తలు ఏక ఆత్మ ఏక శరీరం అయినప్పుడు వాళ్ళ ద్వారా సృష్టిని కొనసాగించాలి. మీరు మీ భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించొద్దు భర్తలారా. మీరు వాళ్ళకి ద్రోహం చేయకూడదు భార్యలారా. మీరు విడాకుల్ని నేను అసహించుకుంటాను, అలాంటి మాటనే ఉండకూడదు అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ శరీర కార్యాల గురించి చెప్తాను. పరిశుద్ధ ఆత్మ మనలోనికి అగ్నిలాగా వెళ్తాడండి. యెషయా 10:17 పరిశుద్ధ ఆత్మ అగ్ని అయిపోతాడంట. మంట, ఇజ్రాయేల్ దేవుడు అగ్ని, మండుచున్న పొద, అలా ఊహించుకోండి మీరు. అగ్ని అవుతాడు ఇజ్రాయేల్ పవిత్ర దేవుడు. ఆ అగ్ని ఒక్క రోజులో ముళ్ళ తుప్పల్ని కాల్చేస్తాడు. ఇవన్నీ ముళ్ళ తుప్పల్లాగా అన్నమాట. యేసు ప్రభు చెప్తారు కదా, విత్తువాడు విత్తనాలు విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, అందువల్ల ముళ్ళు వాటిని అణిచేస్తున్నాయి, కనుక ఆ చెట్లు, ఆ మొక్కలు పెరిగి మరి ఫలించలేకుండా పోతున్నాయి. మన హృదయంలో ఇలాంటి కోరికలు, ఇలాంటి పిచాచాలనే ముళ్ళ పొదల్ని పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి కాల్చేయాలి. ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చి బలిపీఠం మీద మాంసాన్ని కాల్చినట్లుగా అన్నమాట. నేను చదువుతాను, మీరు ఒకసారి చూడండి. శరీర కార్యములు స్పష్టమే. అవి ఏవనా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ధనాశకు మరో పేరు, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు, ఇవి అని చెప్పి పౌలేమంటున్నాడంటే, పూర్వం వలె ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఇలాంటి పనులు చేసేవాళ్ళు దేవుని రాజ్యం నాకు వారసులు కారు. ఇదే మాట ఎఫెసీ 5లో చెప్తారండి. 5వ అధ్యాయం ఎఫెసీ 5 చాలా పరిశుద్ధమైన వాక్యం అన్నమాట. గుడారంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది కదా, అతి పరిశుద్ధ స్థలంతో పోలుస్తారనమాట. అక్కడ ఎఫెసీ 5 మీరు చదివితే పౌలు అంటున్నాడు, బిడ్డలారా మీరు దేవునికి ప్రియపుత్రులు కనుక ఆయనను పోలి జీవించండి, క్రీస్తును పోలి జీవించండి. ఈ ప్రయత్నం అంతా 46 దినాలు యేసు ప్రభులాగా మారడానికే. క్రీస్తుని పోలి జీవించండి. ఆయన మనల్ని ప్రేమించినందుచేత
తనని ఒక బలి అర్పణగా, పరిమళ సువాసనతో కూడిన బలి అర్పణగా తనను తాను దేవునికి అర్పించుకున్నాడు సిలువ మీద. మనల్ని అంతగా ప్రేమించాడు కనుక మీరు కూడా అంత ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకొనండి. మీ మధ్య యేసు ప్రభుకి చెందిన బిడ్డలుగా మీ కొరకు ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ మీ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్, స్పందన ఏంటి? నా కొరకు ప్రాణత్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను జీవిస్తాను అంటాడు పౌలు అన్నమాట. అలాంటి బిడ్డలుగా మీ మధ్య అపవిత్రత, మాటలు, చూపులు, వినికిడి, కోరికలు, ఆలోచనలు ఉండొద్దు. జారత్వం, పాపం చూడకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అని చెప్తున్నారనమాట. త్రాగుడు, వర్గతత్వము, విందులు, వినోదాలు ఇవన్నీ కూడా మీ మధ్య ఉండకూడదు. ఇవన్నీ పిశాచులు అన్నమాట. వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనము నశింప చేయాలన్నమాట. అందువల్ల పౌలు ఏమంటున్నాడంటే రోమా 8:13 మీరు ఆత్మ వలన, పరిశుద్ధ ఆత్మ వలన ఏదో ఈ శరీర క్రియలను నశింపజేసినచో మీరు జీవిస్తారు. ఈ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఎవరిలో లేదో వాళ్ళు క్రీస్తునకు చెందిన వాళ్ళు కాదు, మతానికి చెందిన వాళ్ళు, రిలీజియస్ పీపుల్, బట్ దే డోంట్ బిలాంగ్ టు జీసస్. జీసస్ ఒక రిలేషన్ అండి. క్రైస్తవులు అంటే యేసు ప్రభుతో పెళ్ళి. నిజంగా ఆయన ద్రాక్షవల్లి, మన కొమ్మ, ఆయన వరుడు, మనం వధువు అన్నమాట. యేసు ప్రభుతో పెళ్ళి, ఆయన ద్రాక్షవల్లి, మనం కొమ్మ అన్నమాట. అంటు కట్టబడినప్పుడు ఆయన లక్షణాలే మనలో వస్తాయి కదండి. ఇక్కడ ఇది లోకం అంటే సైతాన్ అన్నమాట. సైతాన్తో ఎవరైతే అంటు కట్టబడతారో వాళ్ళ ఆత్మ, సైతాన్ ఆత్మ ఏకమైనప్పుడు పుట్టేవన్నమాట ఇవన్నీ పిశాచులు. ఇన్ని పిల్లలు పుట్టుతున్నాయన్నమాట, అపవిత్రమైనవి. ఆ అపవిత్రత అనే ఒక బిడ్డ పుట్టిందనుకోండి, సైతాన్తో ఏకమవుతే వాళ్ళకి ఎప్పుడు అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూడడము, అవి వినాలి. ఈ టీవీలో ఇది పెడదాము, ఇంకేమేమో ఉన్నాయి కదండి, ఈ న్యూస్ కావాలి, వాళ్ళు పోట్లాటలేంటి, ఎక్కడేం చెడు జరిగింది, ఆ తర్వాత తిండిపోతనం, ఏదో విందులు కావాలి, వినోదాలు, త్రాగుబోతనం, వర్గతత్వము, మా కులము, మీ కులం. యేసు ప్రభు శరీరం కదండి. నేను అనుకుంటాను ఎందుకు ఈ కులాలు వచ్చేసాయి? శత్రుత్వం, సైతాను ఆత్మతో కలిస్తే వచ్చేవండి. మనం యేసు ప్రభు శరీరం అని స్వీకరిస్తున్నాం కదా, మరి ఆయన శరీరంలో మనందరం భాగాలుగా ఉన్నప్పుడు యేసు ప్రభువులో ఆయన రక్తం కదా. ఈ యేసు ప్రభు శరీరంలో పరలోకంలో కులాలు లేవండి, త్రాగుడు లేదు, మద్యపానంతో మత్తిల్లకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. దానికి బదులుగా ఆత్మపూరితులు కండి. ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో మీ ఆత్మ ఏకం కావాలి. అప్పుడు ఇవన్నీ పుడతాయన్నమాట. అప్పుడు మనం యేసు ప్రభుకి సాక్షులుగా, పునీత శౌరి వారు, ఫ్రాన్సిస్ వారు, అంతోని వారు, వాళ్ళందరూ, అంతోని వారు ఏం చేశారండి, రాత్రంతా బైబిల్ చదువుకొని దినంలో వాక్యాన్ని బోధించేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ పునీతులు అంటే యేసుక్రీస్తుతో ఐక్యమై వాళ్ళు ఇలాంటి ఫలాల్ని ఫలించారనమాట. మనం కూడా అలా ఫలాల్ని ఫలించాలి. ఇలా ధనికుడు ఇలా సైతాను ఆత్మతో ఏకమై విందులు, వినోదాలు, తల్లిదండ్రులు బాగా డబ్బు ఇచ్చారండి. ఆ డబ్బుతో విందులు, వినోదాలు, త్రాగుడు, చివరికి నరకానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి మీరు ఇంట్లో ఉన్న, బయట ఉన్న దేవుని యొక్క వాక్యం బోధించండి. ద్వితీయోపదేశకాండ 6:6, ఎఫెసీ 6:4 కూడా పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, తల్లిదండ్రులారా మీ పిల్లల్ని క్రమశిక్షణలో, వాక్య బోధనలో పెంచండి. మీరు బైబిల్ కొనిచ్చి కూర్చొని పిల్లలకి చెప్పండి. చిన్న పిల్లలైతే మీ పడకలో వాళ్ళని పడుకొని పెట్టినప్పుడు బొమ్మలతో ఉన్న బైబిల్, చిల్డ్రన్స్ బైబిల్ చెప్పండి. అది మీ మొదటి బాధ్యత. డబ్బులు ఇచ్చేసి ధనికుల్లాగా నరకానికి మీ పిల్లల్ని పంపించకండి. మీరు ఈ ఆత్మ ఫలాలు ఫలించాలి, క్రీస్తుతో ఏకం కావాలి. క్రీస్తు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. వాక్యమే క్రీస్తు శరీర రూపం ధరించాడు కనుక మన హృదయాన్ని వాక్యంతో నింపుకొని
క్రీస్తుతో ఏకమై ఈ ఫలాలు ఫలించి దేవునికి మహిమకరంగా జీవిద్దాం. నీ వలన యాకోబు నాకు మహిమ కలుగుతుంది. మీ వలన దేవునికి మహిమ కలగాలి. అందుకొరకే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు. మీరు నాలో నెలకొని ఉండండి, అప్పుడు మీరు అధికముగా ఫలిస్తారు. మీరు అధికముగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడని యోహాను 15:5 నుంచి చెప్పారు యేసయ్య. మేము మీతో అంటు కట్టబడి ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దయ, మంచితనం, ఆత్మనిగ్రహం ఇలాంటి ఫలాల్ని ఫలించడానికి మాకు కృప దయచేయండి. పరిశుద్ధాత్మని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, మండుచున్న పొదలాగా మా హృదయంలో మండి మాలో ఏమేమి ఈ శరీర క్రియలు, పిశాచులు ఉన్నాయో వీటన్నిటినీ కూడా కాల్చివేయమని, దహించే అగ్నిలాగా దహించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మీరు కూర్చొని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించండి, చదవండి, పాటించండి. అప్పుడు యేసు ప్రభువు, ఈ వాక్యమైన ప్రభు మన ఆత్మతో కలుస్తారు. అప్పుడు మనం ఈ ఫలాల్ని ఫలించి దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.